జొన్న ముక్కలు చూసారా ఎంత గట్టిగా ఉన్నాయో? తినేటప్పుడు కొంచెం జ్యూసీగా, ఘాటుగా అద్భుతంగా ఉంటది. అమ్మమ్మ రెసిపీ అనమాట ఇది. మా చిన్నప్పుడు అమ్మమ్మ ఇలాగే చేసేది. చాలా బావుంటది. ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా వచ్చిందంటే ఒరిజినల్ మురిజిపోవాలనమాట. మొదటి రోజువి అది కూడా. అదే రెండో రోజు దొరికేవి మూడో రోజు అనుకో జున్ను లవలవలాడిపోతది. టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటది. అంత బాగోదు. దీంట్లోకి పాత సొంఠి తీసుకోవాలి. పౌడర్‌లాగా వస్తది. అదే కొత్తదనుకో పీచు ఎక్కువ వత్తది, పౌడర్ రాదు. బాగా ఫైన్ పౌడర్ కింద దంచుకోవాలి. మిక్సీకి ఏసుకోకుండా రోట్లో దంచుకుంటే టేస్టులు బావుంటాయి. నల్లని మిరియాలు పెద్ద గింజలు తీసుకోవాలి. అదే కిరాణా కొట్ల దగ్గర చచ్చు పడిపోయిన గింజలు దొరుకుతాయి కదా! అవి అసలు బాగోవు. ఇలా పెద్ద పెద్ద గింజలు తీసుకొని రవ్వ రవ్వగా ఉండాలి. ఫైన్ పౌడర్ చేయకూడదు మిరియాలు. అలా రవ్వ రవ్వగా దంచుకోవాలి. అప్పుడు తినేటప్పుడు చాలా బావుంటది. చెరుకు బెల్లం వాడాము. టేస్ట్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటదింక. ఇది కూడా చాకుతో గీరుకోవచ్చు. లేదా ఇలా దంచేసుకోవచ్చు. బెల్లం అయితే మిక్సీకి ఏసుకోవచ్చులే. పెద్ద ఇబ్బందేమి లేదు. 2 లీటర్ల పాలు తీసుకున్నాము. ఫ్రెష్ మిల్క్. ప్యాకెట్ పాలు అస్సలు వాడకూడదు. ఒరిజినల్ గేదె పాలు తీసుకుంటే టేస్ట్ బావుంటది. ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక్క చుక్క వాటర్ కూడా కలపలేదు. వేసుకుంటే ఏసుకోవచ్చు. చిన్న గ్లాసుడు పెద్ద ఇబ్బందేమి లేదు. మొదటి రోజు మురిపాలు చూసారా చిక్కగా ఉన్నాయి. కలర్ కూడా తెలుస్తుంది కదా! ఒక 100 ఎంఎల్. ఈ 100 ఎంఎల్‌కి 3 లీటర్ల పాలు చేసుకోవచ్చు ఏకంగా. కానీ మేము 2 లీటర్లు చేసాము. మురిపాలు కూడా తగ్గించాంలే కొంచెం. అవి ఏసుకొని మిరియాల పొడి, సొంటి పొడి. ఇవేంటంటే ఫ్లేవర్ కోసం ఏసుకోకూడదు. కొంచెం ఘాటు ఉండాలి. అందుకే కొద్దిగా ఎక్కువ ఏసుకోవాలి. అర కేజీ బెల్లం. 2 లీటర్లకి అర కేజీ బెల్లం. పాలు కలిపేటప్పుడే ఆ స్వీట్‌నెస్ చూసుకోవాలి. కొంచెం ఎక్కువే ఉండాలి. ఎందుకంటే ఉడికిన తర్వాత కరెక్ట్‌గా తియ్యగా ఉంటది. లేదనుకో ముందు పాలు కలిపేటప్పుడు స్వీట్‌గా ఉందని బెల్లం తగ్గిస్తే జున్ను ఉడికిన తర్వాత చప్పగా ఉంటది. అందుకని ముందే చెక్ చేసుకోవాలి. ఇవి వడకట్టట్లేదు మేము. బెల్లం అది చెక్ చేసాము. చెరుకు బెల్లం కదా! అంత ఇబ్బంది ఏముండదు. అంటే బావుంటది కొంచెం. అలా వడకట్టినప్పుడు ఏంటంటే మిరియాల పొడి ఇవన్నీ ఆగిపోతాయి ఇంకా. అందుకని. పాలు, బెల్లం కరిగేదాకా కలిపేసి ఇలా 2 దత్త గిన్నెల్లో సెట్ చేసుకోవాలి. సగం సగం ఏసుకుంటే మరి ఉడికేటప్పుడు పొంగుతది కదా! అందుకని అలా కరెక్ట్‌గా ఉంటది. మేము ఇడ్లీ పాత్రలో పెట్టేసాము. లేదంటే ఏదైనా పెద్ద పాత్రలో ఉన్నా అందులో పెట్టుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో ఏంటంటే ఆవిరి అటు ఇటు పోకుండా ఉంటది. స్టవ్ మీద అనుకో హై ఫ్లేమ్ పెట్టి అరగంట ఉడికిస్తే చాలు. ఇంక మేము ఇలా పొయ్యి మీద పెట్టాం కదా! దీనికి అంతు పంతు ఏమి ఉండదు. మంట ఎక్కువే వస్తది. అరగంట అయితే చాలు. చాలా ఫాస్ట్‌గానే ఉడుకుతదిలే. లాస్ట్‌లో ఒక్కసారి మధ్యలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంక మనకి అరగంట అయిన తర్వాత ఇలా ఒక్కసారి చాకు గాని, ఏదన్నా ఈనపుల్ల గాని పెట్టి చూస్తామంటే అంటుకోకూడదు దానికి. ఉడికిపోయింది. ఇంక నైట్ అలా వదిలేసాం. మరి ఆ రోజుల్లో ఫ్రిడ్జ్‌లు లేవు కదా! సో, నైట్ అంతా అలా వదిలిపెట్టేసాం బయట. ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. ఫ్రిడ్జ్‌లో పెడితే ఏంటంటే ఇంకా గట్టిగా రాళ్ళలాగా అయిపోతది ఇది. బావుంటది. కానీ బాగా గట్టిగా అయిపోతది. ఇలా నేచురల్‌గా బయట వదిలేసామంటే సూపర్‌గా ఉంటది. జ్యూసీగా బావుంటది. చూసారా ఎంత గట్టిగా అయిందని? పాలు ఇంకా తగ్గించాల్సింది. ఒరిజినల్ పాలు అంతే. ఎక్కువ జున్ను చేసుకోవచ్చు. ఆ పైన మిరియాల ఘాటు, సొంటి ఫ్లేవరు చాలా బావుంటది. అనుకుంటాం కానీ ఒక్కళ్ళ మీద తినేయొచ్చు ఇదంతాని. పెద్ద మొహం కొట్టడం అలాంటిది ఏమి ఉండదు జున్నుకి. వేరే స్వీట్‌ల్లాగే. వీడియోలో చూపించలేదు కానీ నేనే తిన్నాను. ఒక 3 ముక్కల వరకు తినేసా. అంత కరెక్ట్‌గా రావాలంటే మొదటి రోజు మురుపాలైతే పర్ఫెక్ట్‌గా వస్తది. రెండో రోజు, మూడో రోజు అయితే మనకి టేస్ట్ కూడా అంత అనిపించదు. బావుంది కదా! ఇందులో మెయిన్ ఏంటంటే యాలకుల పొడి అలాంటివి కలపకూడదు. ఇది ఒరిజినల్ ఓల్డ్ రెసిపీ. ఇలా ట్రై చేసి చూడండి మీకు అర్థమైతది. చాలా బావుంటది. ఘాటుగా ఉండాలి మాత్రం. జున్ను తిన్న తర్వాత లాస్ట్‌లో వాటర్ వస్తది కదా! అది ఇంకా టేస్ట్‌గా ఉంటది. ఇంకా బోలెడన్ని ఓల్డ్ రెసిపీస్ ఉన్నాయి. కొత్తవి కూడా చేస్తూనే ఉందాము. జున్ను పౌడర్‌తో చేసేది,
ఎగ్తో చేసేవి ఇవన్నీ ఒకటి చేద్దాము. అలాగే ఇంకా రకరకాల అన్నీ చేస్తూనే ఉందాము. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.